మోడీకి అయితే తీవ్ర ఒత్తిడి ఎదురవుతుంది. ఎలాంటి ఒత్తిడి అంటే అమెరికా వాళ్ళు రష్యా నుంచి ఆయిల్ కొనేయకుండా అడ్డుపడేటందు కోసం చేస్తున్న ఒత్తిడి. ఒకప్పుడు ఇరాన్ విషయంలో ఇలాంటి ఒత్తిడి కారణంగానే మనం ఆగాం. దాని ఇంపాక్ట్ చాలా అంటే ఇప్పుడు వాస్తవంగా ఇవాళ రష్యా ఇరాన్ల దగ్గర నుంచి ఆయిల్ కొంటే ఇవాళ ఉన్న ధరల కంటే కూడా ఇంకో 30-40 రూపాయలు తగ్గచ్చు. కాకపోతే వీళ్ళు మిగతా వాటి మీద వేసే ఆంక్షల వల్ల మిగతా వస్తువులు మన పారిశ్రామిక వ్యవస్థ కుప్పకూలుతుంది. మనకు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు దెబ్బతింటాయి. దీని కారణంగానే ఒత్తిడికి తలవొగ్గి ఇరాన్ విషయంలో వెనక్కి తగ్గాం. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకునినే ఇప్పుడు టారిఫ్లు వేస్తాం, రష్యా నుంచి కొనొద్దు అంటున్నారు. మనకి ఇక్కడ అమెరికా వాడి దగ్గర $110 నుంచి $120 బ్యారెల్ ఉంటే వీళ్ళ దగ్గర నుంచి డిస్కౌంట్ రేట్లకి $60, $70, $70 వస్తుంది. దాన్ని ఆపేయమన్నటువంటి ఒత్తిడి ఒకవైపు, అట్లాగే మనకు సంబంధించినటువంటి ఆయుధ వ్యాపారాన్ని దెబ్బతీసేటటువంటి ఒత్తిడి క్రమంగా పెరుగుతుంది. అట్లాగే అమెరికాకి సంబంధించిన ఉత్పత్తులన్నీ భారత్లో చీఫ్గా అమ్ముకునేటట్టు అన్నటువంటి ఒత్తిడి పెరుగుతోంది. ఓ రకంగా మోడీ పంటి బిగువును కాదు మొండిగా నిలబడుతున్నాడు. అమెరికన్ ల్యాబీ దెబ్బకి సాధారణంగా బెత్తరపోయి ఆగిపోవాలి. వాస్తవంగా ఇది కూడా ఈ 500% టారిఫ్ అన్నటువంటిది కూడా ఇక్కడ బ్లాక్మెయిలే. అంటే మిగతా వ్యాపారానికి సంబంధించి మనతో ఎంఓయూ అంటున్నారు ఏదైతే ఉందో, వాళ్ళ పాల ఉత్పత్తులు, వాళ్ళకి సంబంధించిన ఆహార ఉత్పత్తులు, వాళ్ళకి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు ఇవన్నీ భారతదేశంలో వితౌట్ ట్యాక్స్, లేదా భారతదేశం ఎంత ట్యాక్స్ వేస్తే వాళ్ళు అంతే ట్యాక్స్ అన్నటువంటి కోణంలో నుంచి అయితే కనుక చాలా తేడా ఉంటుంది. అప్పుడు మన దేశానికి సంబంధించి ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్సే ఉంది, టెస్లా వాడికి సంబంధించి మనం అట్లా వేస్తున్నాం కాబట్టి 60 లక్షలే ఇక్కడ వ్యాపారాలకి ఇంకా ప్రొటెక్ట్ అవుతుంది. అదే కనుక మనకు కనుక దాన్ని ఓపెన్ చేసేస్తే ఆడికి ఇక్కడ 30 లక్షలకే టెస్లాది వచ్చేసిందంటే మన టోటల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ పరిశ్రమలన్నీ కుప్పకూలిపోతాయి. అంటే మన వాళ్ళు ఎవరికి కొనరు, అట్లాంటి పరిస్థితి వస్తుంది. అలాంటి సిచ్యుయేషన్ మిగతా వాటిలో కూడా నడుస్తుంది. కాబట్టి మన వ్యాపారాలను ప్రొటెక్ట్ చేస్తూ, మన రైతుల్ని ప్రొటెక్ట్ చేస్తూ, మన దేశ ప్రయోజనాలను ప్రొటెక్ట్ చేస్తూ అటు అమెరికా వాడి ఒత్తిడికి లేదా అమెరికా వాడు బ్లాక్మెయిలింగుల్లో ఏదైతే పర్టికులర్గా వాడి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఈవెన్ అవసరమైతే ప్రభుత్వాలనే మార్చాలన్నటువంటి కుట్రలు చేసేటటువంటి దాన్ని ఫేస్ చేస్తూ మొండిగా ముందుకు సాగుతున్నాడు నరేంద్ర మోడీ.